లొకేషన్ నుంచి మూవ్ అవ్వకుండా థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారని మీకు తెలుసా? ఎర్త్ ప్రతి సెకండ్ కి 460 మీటర్ స్పీడ్ తో రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే మనందరం రాకెట్ స్పీడ్ తో మూవ్ అవుతున్నాం, కానీ మనం దాన్ని ఫీల్ అవ్వలేము. ఎందుకంటే ఎర్త్ ఏ స్పీడ్ లో అయితే మూవ్ అవుతుందో మనం కూడా అదే స్పీడ్ లో మూవ్ అవుతున్నాం. సడన్ యాక్సలరేషన్ ఉండదు. గ్రావిటీ మనల్ని స్ట్రాంగ్ గా హోల్డ్ చేస్తుంది. అందుకే మనం ఎలాంటి మూవ్మెంట్ ని ఫీల్ అవ్వలేము. మీకు టైం ట్రావెల్ చేయాలని ఉందా? అయితే మీకు బ్లాక్ హోల్ గురించి తెలియాల్సిందే. బ్లాక్ హోల్ దగ్గర టైం చాలా స్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటీ చాలా స్ట్రాంగ్. గ్రావిటీ స్ట్రాంగ్ గా ఉంటే టైం స్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్లాక్ హోల్ దగ్గర 1 అవర్ ఉంటే ఎర్త్ లో ఇయర్స్, డెకేడ్స్, సెంచురీస్ పాస్ అయిపోతాయి. మీరు బ్యాక్ కి వచ్చేసరికి మీ ఫ్రెండ్స్ కి ప్రమోషన్స్ వచ్చేస్తాయి, మ్యారేజెస్ అయిపోతాయి, కిడ్స్ కూడా ఉంటారు. మీరు మాత్రం ఓన్లీ 1 అవరే బ్యాక్ ఉంటారు. ఇంట్రెస్టింగ్ కదా? బట్ అక్కడ సర్వైవ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకోండి. మూన్ మీదకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ అందరూ ఎవరా ఇక్కడ దీపావళి సెలబ్రేట్ చేసుకుంది అని అనుకున్నారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? మూన్ మీద శాండ్ బర్న్డ్ గన్ పౌడర్ లా స్మెల్ వస్తుంది. మీకు డౌట్ రావాలే, స్పేస్ లో ఎయిర్ ఉండదు కదా, మరి స్మెల్ ఎలా అని. అపోలో ఆస్ట్రోనాట్స్ మూన్ మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని కలెక్ట్ చేసి స్పేస్ క్రాఫ్ట్ లోకి తీసుకెళ్లారు. అప్పుడు ఆ మూన్ డస్ట్ ఎయిర్ తో మిక్స్ అయ్యి గన్ పౌడర్ లా స్మెల్ వచ్చిందని ఆస్ట్రోనాట్స్ అబ్జర్వ్ చేశారు. స్పేస్ చాలా మిస్టీరియస్ కదా, మనం చూసింది చాలా తక్కువ, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఇలాంటి క్రేజీ ఫ్యాక్ట్స్ కావాలా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.